లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. నీతి కథామాల మన వారసత్వం సంకలనం శ్రీ జిఎస్ రామశాస్త్రి గారు. అందరూ తమ బిడ్డలు ఉత్తమ విద్యార్థులుగా కావాలని కోరుకుంటారు. అయితే అంతా చదువు వలనే. అయినా మంచి ఉత్తమ విద్యార్థులుగా కావడానికి వాళ్ళకి మంచి కథలు వినిపించాల్సిన అవసరం ఉంది. దైవ సృష్టిలో మానవ జన్మ విశిష్టమైనది. ధర్మో రక్షిత రక్షిత. ఎవరు ధర్మాన్ని రక్షిస్తారో వారికి ఆ ధర్మమే సర్వదా రక్షిస్తూ ఉంటుంది. అయితే ఏది మంచి, ఏది చెడు, ఏ సమయంలో ఎలా ఉండాలి అనేక సందేహాలు వస్తాయి. మన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. మంచి సూక్తులు, కథల ద్వారా ఆ సందేహాలు తీర్చి మంచి మనిషిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతున్నాయి. ఇవి మొక్కై వంగనిది మానే వంగదు. బాలబాలికలను బాల్యంలోనే మంచి విషయాలు తెలిసేటట్టుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ కథలన్నీ బాగా ఉపయోగపడతాయి. నేటి కథ మాండవ్యుడు. మాండవ్యుడు ఒక బ్రాహ్మణ తపస్వి. సత్యం, ధర్మాలను ఆయన బహునిష్టతో ఆచరించేవాడు. మౌనవ్రతంతో తన ఆశ్రమం సమీపంలో గల ఒక చెట్టు నీడలో శీర్షాసనంతో తపస్సు ప్రారంభించాడు. అట్లా కొన్ని సంవత్సరాలు నిశ్చలంగా ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్న సమయంలో ఒకనాడు కొందరు దొంగలు ఆ ఆశ్రమ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ రాజభటులు వారిని తరుముకుంటూ వస్తున్నారు. ఆ దొంగలకు ఏమి చేయడానికి తోచలేదు. వారి వద్దనున్న దొంగిలించబడిన వస్తువుల భారంతో వేగంగా పారిపోలేక ఆ వస్తువులను మాండవుని ఆశ్రమంలో దాచి పారిపోయారు. తర్వాత భటులు అక్కడకు చేరారు. దొంగలు ఆశ్రమంలో దాగి ఉంటారని రాజభటులు భావించి ఆశ్రమాన్ని వెతికారు. ఆ చోరులు దాచిన వస్తువులు కనిపించినవి. బయట వెతికారు. కొద్ది దూరంలో శీర్షాసనంతో తపస్సు చేస్తున్న మహర్షి కనిపించాడు. ఒక దొంగ తమను మోసం చేయడానికే ఈ విధంగా తపస్వి వలె నటిస్తున్నాడని భావించి వెంటనే ఆ దొంగల జాడ చెప్పమని గద్దించి అడిగారు. మౌనవ్రతంలో ఉన్న ముని మాట్లాడలేదు. దొంగలందరినీ బంధించి వారితో మునిని కూడా బంధించి తీసుకువెళ్ళారు. అందరినీ రాజసమక్షంలో నిలబెట్టారు. వారు చేసిన నేరానికి అందరికీ మరణదండన విధించారు. అందరితో పాటు మహర్షిని కూడా ఆ రాజభటులు ఒక శూలానికి గుచ్చారు. దొంగలందరూ మరణించారు. కానీ ఆ ధర్మాత్ముడు మాత్రం ఆ శూల అగ్రభాగంలో ఆహార పానీయాలు లేకుండా చాలా కాలం తన తపశక్తి వల్ల జీవించి ఉన్నాడు. అలాగే ఉంటూ మాండవ్యుడు తన తపోబలంతో ఇతర ఋషులను పిలవసాగాడు. ఆ ఋషులందరూ మాండవ్యుని పిలుపునందుకొని పక్షి రూపాలలో రాత్రిపూట వచ్చి ఆ మహాత్ముని కలిగిన దుస్థితికి విచారించి, మహర్షి, ఏ కారణం చేత నీకు ఈ దుస్థితి కలిగినది అని ప్రశ్నించారు. ఆ ధర్మశీలి తన ప్రారబ్ధానికి మరొకరిపై నిందారోపణ చేయదలుచుకోలేదు. కొరత వేసిన మహర్షి మరణించకపోవడం, రాత్రిపూట పక్షులు వానితో సంభాషించటం రాజభటులకు ఆశ్చర్యం వేసింది. వారు చక్రవర్తికి ఈ విషయం తెలియజేశారు. రాజు వెంటనే వచ్చి మహర్షికి క్షమార్పణ చెప్పుకొని అనుగ్రహించమని పదే పదే ప్రార్థించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు ఆయన శరీరం నుండి శూలాన్ని బయటకు లాగపోయారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు మాండవ్యుడే ఆ శూలాగ్ర భాగాన్ని తన శరీరంలో ఉంచుకొని మిగిలిన భాగాన్ని నరికివేశాడు.
సూరం యొక్క అగ్రభాగాన్ని అణి అని పిలుస్తారు. అణి శరీరమందు కలవాడు కావున ఆయన అణి మాండవ్యుడైనాడు. శరీరంలో శూలమున్న ఆయన తపస్సుతో అనేక పుణ్యలోకాలను సంపాదించాడు. ఒకనాడు మాండవ్యుడు యమలోకం వెళ్ళాడు. దివ్య సింహాసనంపై కూర్చుని ఉన్న యమధర్మరాజును చూచి, యమధర్మరాజా, నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఏ పాపం చేయలేదు. అజ్ఞాన దశలో చేసిన ఏ పాపానికి నాకు కొరత వేశారో చెప్పమని కోరాడు. అంతే యమధర్మరాజు, మహర్షి, మీరు బాల్యంలో తూనీగలను పట్టుకుని వాటికి ముళ్ళు గుచ్చి ఆటలతో ఆనందించేవారు. దానివల్ల మీకు ఈ స్థితి కలిగిందని చెప్పాడు. చూడండి, అల్పదానం మహాఫలాన్నిచ్చినట్లే స్వల్ప పాపం కూడా అత్యంత కష్టాలనిస్తుంది. థ్యాంక్ యూ.